ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు మలావి చేరుకున్నారు. భాష, సాహిత్యం, కళ, ఆధ్యాత్మికత వంటి సాంస్కృతిక మూలస్తంభాలు దేశానికి గుర్తింపు తీసుకువస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భారత దౌత్యవేత్తలపై చేసిన ఆరోపణలకు కెనడా ఎటువంటి ఆధారాలు అందించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో వివాన్ కపూర్ రజత పథకం సాధించారు. వార్తల వివరాలు: భారత్, మలావి దేశాల మధ్య స్నేహపూర్వక ఆర్థిక సంబంధాలు దృఢంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు మలావి చేరుకున్న రాష్ట్రపతి మలావిలోని లిలాంగ్వేలో జరిగిన ఇండియా మలావి వాణిజ్య సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. 1964లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మలావితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాల్లో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. భారతదేశం ప్రస్తుతం మలావికి 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, మలావి అతిపెద్ద పెట్టుబడిదారుల్లో భారత్ కూడా ఒకటే అని పేర్కొన్నారు. భారత్, మలావి దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పరస్పర సహకారంతో 2 దేశాలు కలిసి పనిచేయాలని ఇరు దేశాల్లోని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 250 million people in India have been lifted out of poverty. To provide a little perspective, this number is more than 10 times Malawi's population. Friends, the commercial relations between India and Malawi are historic. The bilateral trade between India and Malawi has been growing despite COVID pandemic-induced downturn. India is currently the 4th largest trading partner of Malawi, and India is also one of the largest investors in Malawi with over $500 million worth of investments in various sectors. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని షాలిమార్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 13 మంది శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, లలన్ సింగ్, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. భాష, సాహిత్యం, కళ, ఆధ్యాత్మికత వంటి సాంస్కృతిక మూలస్తంభాలు దేశానికి గుర్తింపు తీసుకువస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ అభిధామ దివాస్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధ భగవానుడి బోధనలు దేశ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి నాయకత్వం వహిస్తూనే దేశ యువత తమ సంస్కృతి విలువలను చూసి గర్వపడాలని పిలుపునిచ్చారు. పాలీ భాషకు ప్రాచీన హోదా కల్పించిన ప్రభుత్వ నిర్ణయం బుద్ధ భగవానుడి గొప్ప వారసత్వాన్ని గౌరవించడమే అన్నారు. భాషలు కేవలం సంభాషణ మాధ్యమం కాదని, నాగరికత, సంస్కృతికి ఆత్మ వంటివని ప్రధానమంత్రి పేర్కొంటూ, अभिधम्म दिवस के आयोजन के एक साथ एक ऐतिहासिक उपलब्धि भी जुड़ी है. भगवान बुद्ध के अभिधम्म, उनकी वाणी, उनकी शिक्षाएं, जिस पाली भाषा में ये विरासत विश्व को मिली है, इसी महीने भारत सरकार ने उसे क्लासिकल लैंग्वेज, शास्त्रीय भाषा का दर्जा दिया है. पाली भाषा का ये सम्मान भगवान बुद्ध की महान विरासत का सम्मान है. రైల్వే టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం రైల్వే ప్రయాణానికి 120 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా దానిని 60 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఐఆర్సీటీసీ నిబంధనలో మార్పులు చేసింది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని, అయితే ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో వివాన్ కపూర్ రజత పథకం సాధించారు. ఫైనల్లో చైనా క్రీడాకారుడు ఇంగ్వీ కంటే వివాన్ 44 పాయింట్లు వెనుకబడడంతో స్వర్ణ పథకాన్ని కోల్పోయారు. దీంతో ఈ వరల్డ్ కప్లో భారత్ పథకాల సంఖ్య 4కు చేరింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్లో చైనా క్రీడాకారిణి హానియాపై విజయం సాధించింది. అలాగే బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ 2వ రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 46 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఈ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేయడంతో 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కెనడా ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణల కారణంగా ప్రస్తుత వివాదం నెలకొందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దౌత్యవేత్తలపై చేసిన ఆరోపణలకు మద్దతుగా కెనడా ఇంకా ఎటువంటి ఆధారాలు అందించలేదని తెలిపారు. రాజకీయ ప్రేరేపిత ప్రయత్నంలో భాగంగా భారతదేశ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కెనడా ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేసిందన్నారు. భారత్ కెనడా దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, కెనడాలో అతిపెద్ద సంఖ్యలో భారత సమాజం నివసిస్తోందని ఆయన పేర్కొంటూ India-Canada economic ties are robust and strong. We have a large diaspora resident in Canada. Our students form the largest cohort of international students in the country. Several large Canadian pension funds are invested in India, and Canada is a major beneficiary of these linkages and ties. The current crisis in the relationship has been precipitated by Trudeau government's baseless allegations. బీహార్ రాష్ట్రంలోని సరన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. మరో 15 మంది అస్వస్థతకు గురి కావడంతో వారిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సిట్ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో 3 ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందించడంలో ప్రసార మాధ్యమాలది అతిపెద్ద బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఏర్పాటు చేసిన ప్రసార రంగంలో వర్ధమాన సాంకేతికతలు అనే అంశంపై జరిగిన సింపోజియంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రసారాల్లో విశేష మార్పుల కోసం భవిష్యత్తుకు అనుగుణమైన కొత్త సాంకేతికతను వినియోగించుకోవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. The media and entertainment sector is contributing in Indian economy as well as the job opportunity for the young minds and new generation people. భారతదేశంలోని రక్షిత ప్రాంతాలలో నామ్దఫా నేషనల్ పార్క్ తర్వాత కజిరంగా జాతీయ పార్క్ సీతాకోక చిలుకల జాతుల వైవిధ్యంలో 2వ స్థానంలో నిలిచిందని శాస్త్రవేత్త మాన్సూన్ జ్యోతి గొగోయ్ తెలిపారు. కజిరంగా నేషనల్ పార్కులో 446 కంటే ఎక్కువ సీతాకోక చిలుక జాతులను గుర్తించామని ఆయన వెల్లడించారు. సీతాకోక చిలుకలపై గొగోయ్ చేస్తున్న అధ్యయనాలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. హెజ్బుల్లాలోని సొరంగ స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన ఆయుధాలు లభించాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై తమ దళాలు జరిపిన సోదాల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నామని అన్నారు. లెబనాన్లో కొత్త అంతర్యుద్ధం ఒక విషాదంగా మారుతుందని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని, కానీ లెబనాన్ సరిహద్దుల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే తమ లక్ష్యమని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు మలావి చేరుకున్నారు. భాష, సాహిత్యం, కళ, ఆధ్యాత్మికత వంటి సాంస్కృతిక మూలస్తంభాలు దేశానికి గుర్తింపు తీసుకువస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భారత దౌత్యవేత్తలపై చేసిన ఆరోపణలకు కెనడా ఎటువంటి ఆధారాలు అందించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో వివాన్ కపూర్ రజత పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.